కేంద్ర ప్రభుత్వంలో కీలకంగా ఉన్న రైల్వే ఉద్యోగుల దీర్ఘకాలిక సమస్యలు, వేతన సవరణల అంశాలపై సికింద్రాబాద్ రైల్వే ఎంప్లాయీస్ యూనియన్ నేతలు 8వ వేతన సంఘానికి పలు కీలక విజ్ఞప్తులు చేశారు. ఇటీవల హైదరాబాద్ వచ్చిన 8వ వేతన సంఘం బృందానికి దక్షిణ మధ్య రైల్వే ఉద్యోగుల సంఘం ప్రతినిధులు తమ సమస్యలు, వాస్తవ పరిస్థితులను వివరించినట్లు సంఘం ప్రతినిధి భరణి భానుప్రసాద్ తెలిపారు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల కనీస వేతనం పెంపుతో పాటు పాత పెన్షన్ విధానం పునరుద్ధరణ, వేతన విధానంలో మార్పులు, మౌలిక సదుపాయాల కల్పనపై వారు ప్రధానంగా వినతి పత్రం సమర్పించారు. సౌత్ సెంట్రల్ రైల్వే ఎంప్లాయీస్ సంఘ్ కేంద్ర కార్యాలయంలో 8th సెంట్రల్ పే కమిషన్ మీద ముఖ్యంగా 34 లక్షల కేంద్ర ఉద్యోగులకు సంబంధించి వారి యొక్క జీతభత్యాలు ఏ రకంగా ఉండాలి అన్నటువంటి అంశం పైన ఈరోజు ఈ యొక్క ప్రెస్ మీట్ ఆర్గనైజ్ చేస్తున్నాం. మీకు అందరికీ తెలుసు, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి పే రివిజన్ జరగాలి. మనకు 2016లో 7th సెంట్రల్ పే కమిషన్ ఇంప్లిమెంట్ అయింది. తర్వాత 2026లో మనకు 8th సెంట్రల్ పే కమిషన్ ఇంప్లిమెంట్ కావాలి. దాని ద్వారా పే రివిజన్ కూడా జరగాలి. మేము సౌత్ సెంట్రల్ రైల్వే ఎంప్లాయీస్ సంఘ్ తరపున, నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ రైల్వేమెన్ తరపున, జేసీఎం తరపున మా ప్రీతమ నాయకులు డాక్టర్ మరి రాఘవయ్య గారు ఆల్రెడీ 8th సెంట్రల్ పే కమిషన్కు మెమొరాండం సమర్పించడం జరిగింది. దాంట్లో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి, ముఖ్యంగా రైల్వే కార్మికులకు సంబంధించి వారి యొక్క జీతభత్యాలు ఎంత ఉండాలి, ఎంత పెరగాలి అన్నటువంటి అంశాలపైన